పోలవరం ప్రాజెక్టు వరదలతో నిండుకుండలా మారింది. ఓవైపు గులాబ్ తుఫాన్ ప్రభావం, మరోవైపు ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరదలతో గోదావరికి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో పోలవరం ప్రాజెక్టుకు భారీగా గోదావరి వరద నీరు చేరుతోంది. ఈ ఏడాది ఇలా గోదావరికి వరదలు రావడం ఇది మూడోసారి. వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పడుతుంది అనుకుంటుండగా తుఫాన్ ప్రభావంతో మళ్లీ వరద తాకిడి పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టు స్పిల్వే ఎగువన నీటి మట్టం 32 మీటర్లు, దిగువన 22 మీటర్లుగా ఉంది. 48 గేట్ల ద్వారా 6 లక్షల క్యూసెక్కులను స్పిల్వే నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. వరదల వల్ల ప్రాజెక్టులో నిర్మించాల్సిన 6 గేట్లు ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయాయి. అయితే స్పిల్వే పనులు మాత్రం దాదాపు పూర్తిగా వస్తున్నాయి. ఇప్పటికే ఎగువ కాఫ్రీ డ్యాం పూర్తయింది. ప్రస్తుతం దిగువ కాఫ్రీ డ్యాం పనులు జరుగుతున్నాయి. ఇక ఎర్తకం రాక్ఫిల్ డ్యాం గ్యాప్ 3లో కాంక్రీట్ డ్యాం పనులు పూర్తి చేసేశారు. దిగువన కాఫ్రీ డ్యాం పనులను నవంబర్ నాటికి పూర్తి చేసి ఈసీఆర్ఎఫ్ పనులు ప్రారంభిస్తారు. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించామని, వచ్చే ఖరీఫ్ నాటికి పోలవరం కాలువల ద్వారా నీళ్లందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు అధికారులు.